మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ మరియు యాప్ ఆధారిత జేఏసీ సంఘాల పిలుపు మేరకు మంచిర్యాల ఆటో జేఏసీ మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఫ్రీ బస్ తోటి ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు వారి కుటుంబ పోషణ భారమై ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు మరియు స్కూల్ యాజమాన్యాలు, స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ఆటో బంద్కు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ప్రభుత్వం ఇకనైనా మొండి వైఖరిని వీడి మా యొక్క సమస్యలను ఈరోజు రాత్రి వరకు చర్చలు పిలిచి మా సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. ఎందుకంటే రేపటి నుంచి బంద్కు పోతే మాకు ఆటో డ్రైవర్లకు ఇబ్బందే, రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితులు మాయి. ఒక రోజు నడవకపోతే రెండో రోజు మాకు కడుపు కాలిపోతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తున్నామని చెప్పి రాష్ట్ర నాయకుల సంఘాలను పిలిచి మాట్లాడి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. దయచేసి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు కానీ, రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు 25వ తారీఖు రోజు కలెక్టర్ భవన్ ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా